సిటీ రౌండప్ చూద్దాం. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫుడ్ సరిగ్గా లేదంటూ హాస్టల్ గేటు ముందు విద్యార్థులు బైఠాయించారు. 2 నెలలుగా హాస్టల్ ఫుడ్ ఇలానే పెడుతున్నారని పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులు వాపోయారు. ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని, ఈ ఆహారం తిని మేము ఏం కావాలని, తిండి సరిగ్గా లేనప్పుడు ఎలాంటి హాస్టల్ మాకెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పెడుతున్న ఫుడ్ని చేంజ్ చేసి మంచి ఆహారం పెట్టాలని డిమాండ్ చేశారు. అన్నం ఉడకకుండా రాళ్లలా ఉందని, కూరలు నీళ్ల చారులా ఉన్నాయంటున్నారు. దాన్ని మేము ఎలా తినాలని యాజమాన్యాన్ని నిలదీశారు. ఇక దీనిపై దర్యాప్తు జరిపి హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుట్పాత్లపై వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. జీహెచ్ఎంసీ ఏసీపీపై దాడికి ప్రయత్నించారు స్థానికులు. వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దౌర్జన్యం చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో శారీ వాక్థాన్ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. జాతీయ సంస్కృతి మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. చీర కట్టు మన దేశానికి గుర్తింపు అన్నారు గవర్నర్. చీర అంటే సంస్కృతి, గౌరవం అన్నారు. చీరలకున్న గొప్పదనం ఏ దేశంలోనూ లేదన్నారు గవర్నర్. ముఖ్యంగా ఇప్పటి యువతులు చీరలను ధరించి మన సంస్కృతిని, హ్యాండ్లూమ్స్ ప్రోత్సహించాలని సూచించారు. బొల్లారంలోని డైట్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిజిఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందులో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. దేశ పౌరులను, విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల కేంద్రం అన్నారు మంత్రి పొన్నం. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు కూడా సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇక బీసీలకు ప్రతి ఒక్క పార్టీ 9 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలంటూ ఆయన కోరారు. 47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి భిక్షమించినట్లుగా కేవలం 2150 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని, అన్యాయం చేశారని విమర్శించారు. ఆ నిధులను దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు పంచితే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి పథకాలకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు ఆర్ కృష్ణయ్య. ఇక గ్రామ పంచాయతీలో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల సంక్షేమాన్ని విస్మరించిందని, తమతో పనులు చేయించుకొని మరీ బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సర్పంచులే ప్రధాన కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని హామీని కూడా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము ఆ పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. సైదాబాద్లో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం పైనుంచి చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్కు వ్యతిరేకంగా హనుమాన్ భక్తులు ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని సైదాబాద్ ప్రధాన రహదారిపై వారంతా నిరసన తెలిపారు. ఇవి వాటి పక్కా హైదరాబాదీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.